పూజా విధానం చాలా సింపుల్ అమ్మ ఈశ్వరుడు ఇప్పుడు కూడా. అతనికి ఒక బిల్వపత్రము, అదేవిధంగా నీరు. అయితే ఇందులో ఇప్పుడు శివరాత్రి రోజు అభిషేకం చేసుకునేవారు ఎవరైనా కానీ చూడండి, సంతానం లేదనుకోండి, మీకు దగ్గరలో శివాలయం ఉంది, లేకపోతే మీ ఇంట్లో లింగంతో చేస్తున్నారు, పసుపు గంధము నీటితో కనుక అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. పసుపు నీటితో. ఎవరికైనా వివాహం అవ్వటం లేదు, చెరుకు రసము లేదా మిశ్రి అంటారు, ఆ పదార్థంతో కనుక మీరు అభిషేకం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా. అంటే ఏంటి గురుగారు? మనకి చక్కెర కొంచెం లావుగా ఉంటుంది, పటిక బెల్లంలా ఉంటుంది, దాంతో కనుక చేసినట్లయితే వివాహ యోగం కలుగుతుంది. అలాగే కొంతమందికి చూడండి శత్రుబాధలు ఎక్కువ ఉంటాయి, అలాంటి వారికి శాస్త్రం ఏం చెప్పారంటే ఆ లింగం మీద ఒక వస్త్రాన్ని వేసి ఆవాలతో అభిషేకం చేయమంటారు. అది కొంచెం జాగ్రత్తగా చేయవలసిన విషయం, అదొకటి. అలాగే అప్పుల బాధలు ఉన్న వాళ్ళు బిల్వపత్రంతో చేయాలి. అయితే అప్పుల బాధలు ఉన్నటువంటి వారు శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ కూర్చొని ఓం అపర్ణాయే నమః అనే మంత్రం కానీ చేసినట్లయితే అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది చెప్పడం జరిగింది.